తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. జనవరి 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లుగా నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. గతేడాది కాలంగా ప్రభుత్వం హాస్పిటల్స్ కు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యలో ఇరుక్కున్నామని చెప్తున్నాయి. తమ సమస్యను పరిష్కరించకపోతే జనవరి 10వ తేదీ నుంచి వైద్య సేవల్ని నిలిపేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈఓకు ఇమెయిల్ ద్వారా సమాచారం కూడా అందించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది నుంచి బకాయిలు చెల్లించడం లేదని, జనవరి 10లోగా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలను జనవరి 10 నుంచి నిలిపివేస్తామని హెచ్చరించాయి. ఆరోగ్యశ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్లలో కూడా భారీగా బకాయిలున్నాయని తెలిపాయి. పెండింగ్ బకాయిల వల్ల హాస్పిటల్స్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించే పరిస్థితి లేదని స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్లకు పైగానే బకాయిలున్నాయని తానా చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 నెలల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, బీఆర్ఎస్ హయాంలో 672 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉండగా కాంగ్రెస్ వచ్చాక అది మరింత పెరిగిందని చెబుతున్నారు. గతంలో మొదట బిల్లులు పెట్టిన వారికే మొదట చెల్లింపు తరహా పద్ధతి ఉండేదని, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో మొదట ప్రభుత్వ హాస్పిటల్స్ కు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల చెల్లింపులు 2 నెలలకోసారి కొద్ది మొత్తంలో విడుదల చేస్తున్నారని, ఫలితంగా బకాయిలు భారీగా పేరుకుపోయాయని చెబుతున్నాయి. తెలంగాణ ఆరోగ్య శాఖ మాత్రం ఆరోగ్యశ్రీ చికిత్సలకు గతేడాది కాలంలో దాదాపు 820 కోట్లను విడుదల చేసినట్లుగా చెబుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఉన్న బిల్లులు 672 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని, వాటిని క్లియర్ చేయడంతో పాటు కొత్త వాటిని మంజూరు చేస్తున్నామని అన్నారు. మరోవైపు హాస్పిటల్స్ కు బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో ఆసుపత్రులు నడిపే పరిస్థితి లేదని తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ చెబుతోంది. ప్రభుత్వం మాత్రం గత వారం కూడా 40 కోట్ల విడుదలైందని, ఆరోగ్యశ్రీ బకాయిలు 400 కోట్లకు మించి ఉండవని చెబుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, రాష్ట్ర వ్యాప్తంగా 470 దాకా హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రైవేటు, మిడిల్ స్థాయి నర్సింగ్ హోమ్స్ అన్ని కలిపి దాదాపు వందల సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి నెలవారీగా దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా కావచ్చు వివిధ రకాలుగా బకాయిలు పడుతూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెండింగ్ లో పెట్టడం వల్ల దాదాపు 965 కోట్ల రూపాయల దాకా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నట్టుగా కూడా మనకు కాసేపు క్రితం ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ తో కూడా మాట్లాడాము. వాళ్ళు కూడా అదే రకమైనటువంటి విషయం చెప్తున్నారు. ప్రస్తుతానికి యావరేజ్ గా 20 కోట్ల రూపాయల దాకా ప్రతి నెల పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 13 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతకంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాదాపు 600 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి. అయితే కొంత మొత్తంలో వాళ్ళు ఇస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బకాయిని క్లియర్ చేయకపోవడం వల్ల పేరుకపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఫర్దర్ గా చర్చలు జరుపుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ఆఫీసులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా పలుసార్లు చర్చలు జరిపారు. కానీ చర్చలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా మా హాస్పిటల్స్ కావాలంటే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలు సంబంధించినటువంటి సేవలకు గాను బకాయిలన్నీ కూడా పెండింగ్ నుంచి క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్తున్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ మాత్రం అంత మొత్తంలో ఒకేసారి విడుదల చేయలేమని కూడా కొంత మొత్తంలో ఇచ్చుకుంటూ ముందుకు నెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకొస్తున్నాం. అయితే ఇది రోజు రోజుకు తడిచి మోపడేస్తున్నటువంటి పద్ధతిలో వాళ్ళు గత్యంతర పరిస్థితిలో అవసరమైతే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా వస్తున్నట్టుగా సమాచారం ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ సేవలు నిలిచిపోయున్నాయని కూడా మనకు సమాచారం ఉంది. మేబీ ఈ 15వ తారీఖు లోపల అవసరమైతే బంద్ చేయాలనేటువంటి ఆలోచన కూడా వస్తున్నట్టు తెలుస్తుంది.
వాళ్ళు మరొకసారి చర్చలకు వెళ్ళిన తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఖచ్చితంగా ఈ వారంలో వాళ్ళు బంద్కు పిలిపియాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు కూడా ఇప్పటికే నర్సింగ్ అసోసియేషన్స్ కావచ్చు, నర్సింగ్ హాస్పిటల్స్ కావచ్చు, అదే సమయంలో మిడిల్ క్లాస్ హాస్పిటల్స్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఈ మూడు తానా కావచ్చు, టీషా ఇట్లా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి దాదాపు 800-700 హాస్పిటల్స్ దాకా నియర్లీ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఒక పక్క జర్నలిస్ట్ హెల్త్ స్కీము, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉంది, అదేవిధంగా ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తో పాటు ఈ అన్ని రకాల జబ్బుల కోసం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ మాకు బకాయిలు రావట్లేదు, అలా ఉన్నటువంటి సిబ్బందిని జీతాలు చెల్లించుకోవడం పరిస్థితి ఉంది, డాక్టర్లకు జీతాలు చెల్లించుకోవడం పరిస్థితి ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ నడపలేని పరిస్థితిలో ఉన్నాం కనుక మేము హాస్పిటల్స్ పూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఖచ్చితంగా బకాయిలన్నింటినీ క్లియర్ చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి 673 కోట్లను దశల వారీగా రిలీజ్ చేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఇప్పటికే సగం పైగా క్లియర్ చేశామని చెప్తోంది. కానీ అయినప్పటికీ కూడా దాదాపు 965 కోట్ల రూపాయల దాకా ఇంకా పెండింగ్ లో ఉన్నాయని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కనుక ఈ అన్ని సేవలు నిలిచిపోతే మాత్రం దాని ఇంపాక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పై తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉంది. అటు గాంధీ ఆసుపత్రి మీద కానీ, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, వరంగల్లో ఎంజిఎం, అదేవిధంగా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున దాని ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా నిమ్స్ హాస్పిటల్ మీద పెద్ద టార్గెట్ పెట్టే అవకాశం. కనుక దీని మీద త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఒక రిప్రజెంటేషన్స్ అయితే భారీగా వస్తున్నటువంటి అయితే మనకు అనిపిస్తుంది. కనుక ఇది ఆ పరిస్థితి దాడి ముందే వెంటనే సగం పేమెంట్ అయినా అత్యవసరంగా రిలీజ్ చేసి మిగతాయి కొంత టైం పెడితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన అయితే ప్రైవేట్ హాస్పిటల్ ఆఫీసులు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా వాళ్ళు చర్చలు జరిపారు. ఆ చర్చలకు మాత్రం సానుకూలమైనటువంటి నిర్ణయం రాలేదు, పిలుపు వచ్చే అవకాశం కనిపించట్లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం చూసాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఈటెల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2.5 ఏళ్ల క్రితం ఒకసారి వాళ్ళు సమ్మెలోకి వెళ్లారు. వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ కూడా నిలుపుదల చేశారు. దాని తర్వాత కొంత చర్చలు పిలిచి కొంత అమౌంట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పటి వరకు కూడా దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారిగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయన్నటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ చర్చలు కనుక విఫలమైతే మాత్రం ఖచ్చితంగా ఈ వారం రోజులు సమ్మెలోకి వెళ్తాము, ఆరోగ్యశ్రీ సేవలను నిలిచివిడుదల చేస్తామన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనవరి 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లుగా నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. గతేడాది కాలంగా ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నామని చెప్తున్నాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 10వ తేదీ నుంచి వైద్య సేవల్ని నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లుగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈఓకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది నుంచి బకాయిలు చెల్లించడం లేదని, జనవరి 10లోగా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను జనవరి 10 నుంచి నిలిపివేస్తామని హెచ్చరించాయి.